నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఈ మిస్ వరల్డ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చాలా బదనామైంది. మామూలుగా బదనాం కాదు, వాళ్ళు చేసినటువంటి తప్పులకు ప్రచారం బాగా జరిగింది. మిస్ ఇంగ్లాండ్ ఉన్నది కదా, మ్యాగీ మిల్లా మిస్ ఇంగ్లాండ్, ఆమె చేసినటువంటి ఆరోపణల వ్యవహారంలో ఆ ఆరోపణల నుంచి అయినటువంటి డ్యామేజ్ తోటి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఇక తల పట్టుకుంటున్నారు, కింద మీద వాడుతున్నారు. ఇప్పుడు అదే మిస్ ఇంగ్లాండ్ ఇంకొక ఆరోపణ కూడా చేసింది, చాలా ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల మీద గతంలో ఆమె చేసినటువంటి ఆరోపణల మీదనే ఆమెతోటి కొంతమంది మధ్య వయస్కులు, బాగా పైసలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఆమె పట్ల కొంత మిస్బిహేవ్ చేసినట్టు, ఆమె పట్ల కొంత వాళ్ళ ముందు ఈమెని ప్రదర్శన చేయమన్నట్టు, చిన్న చిన్న గౌన్లు వేసుకోమన్నట్టు, వాళ్ళ టేబుల్ల మీద తీసుకుపోయి ఏమైనా కూర్చోబెట్టినట్టు, మేకప్ తోటే పొద్దంతా ఉండమన్నట్టుగా ఇట్లాంటివన్నీ ఆరోపణలు కూడా చేసింది. ఆమె ఆ ఆరోపణ సందర్భంగా ఇలా వ్యవహారం అంతా చూస్తుంటే నేను ఒక వేశ్య అనేటువంటి అభిప్రాయం నాకు వచ్చింది అన్నటువంటి విధంగా ఆమె ఆరోపణలు చేసింది. దీంతో ఒక్కసారి ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. ఈ మిస్ వరల్డ్ వ్యవహారం మీద, ఈ నడుస్తున్నటువంటి నిర్వాహకుల మీద ఒక్కసారి అనుమానాలు వచ్చినాయి. ఏమైంది ఏంటి అనేది ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ అయింది. ప్రపంచం ముందు దేశం పరువు పోయింది, తెలంగాణ పరువు పోయింది, తెలంగాణ పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా దీని మీద వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీని ఏర్పాటు చేసి అసలు అట్లా చేసింది ఎవరు, ఆ టేబుల్ మీద ఉన్నది ఎవరు ఆమె పట్ల, ఆ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ మిల్లా పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించిర్రు, వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, ఏంది కథ అనేది ఒక ఎంక్వైరీ కమిటీ చేసి, ఆ ఎంక్వైరీ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చింది ప్రభుత్వానికి. అయితే ఆ రిపోర్టు బయటకు వచ్చినట్టు ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చ వచ్చింది. ఆ మిస్బిహేవ్ చేసింది ఎవరు అన్నప్పుడు ఒక ఇద్దరు పేర్లని ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఏంది, ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఇంకొకటి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఫయీం ఖురేషి. వీళ్ళిద్దరే ఆ అమ్మాయి పట్ల, ఎవరైతే మ్యాగీ మిల్లా ఉందో మిస్ ఇంగ్లాండ్, ఆమె పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తించిర్రు అని చెప్పేసి వీళ్ళ పేర్లు బయటకు వచ్చినట్టు, వీళ్ళ పేర్లు బాగా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అయితే వీళ్ళ పేర్లు బయట పెట్టిరనే ఈ మధ్య రీసెంట్గా ఒకరిద్దరిని కూడా అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పిఎస్ అక్కడిక్కడ తిప్పేసి ఇవన్నీ కూడా నడిపించారు. వాళ్ళు కాదు అందులో ఉన్నది, వేరే వాళ్ళు అని చెప్పేసి. మరి వేరే వాళ్ళు ఎవరో కూడా చెప్పలే ఇప్పటిదాకా. సరే, ఆమెతోటి మిస్బిహేవ్ చేసింది, ఆమెను ఇబ్బందికరంగా చూసింది ఈ అనిల్ కుమార్ కానీ ఫయీం ఖురేషి కానీ కాకపోతుండొచ్చు. మరి వాళ్ళు కానప్పుడు అసలు ఆమె పట్ల అట్లా అసభ్యకరంగా ప్రవర్తించింది ఎవరు అనేది మాత్రం చెప్పాలిగా ప్రభుత్వము. అలా చెప్పాలి, ఆ రిపోర్ట్ ఎందుకు దాచిపెడతారని చెప్పేసి కూడా ఇలా బక్కజర్సన్ అన్న కూడా తీసుకుపోయి డీజీపీకి, అడిషనల్ డీజీపీకి ఒక లేఖ కూడా ఆయన సమర్పించిండు, ఒక విజ్ఞప్తి పత్రం కూడా ఇచ్చిండు ఆయన పోలీసు వాళ్ళకి. మరి అసలు వాళ్ళు ఎవరు ఉన్నారు దాని వెనకాల, అసలు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు మీరు? ఆ విచారణ చేసినటువంటి రిపోర్ట్ను బయట పెట్టండి, ప్రజలకు తెలియాలి దాని వెనకాల ఎవరో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డిని తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు దీని వెనకాల. సో కాబట్టి మీరు ఆయన తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాబట్టి ఆ రిపోర్ట్ బయట పెట్టండి అని చెప్పేసి బక్కజర్సన్ అన్న కూడా ఇవాళ పోలీసులకు లేఖ ఇవ్వడం జరిగింది, ఒక లెటర్ ఇచ్చిండు ఆయన. అయితే ఇంకా ఈ సందర్భంగా చర్చ నడుస్తుంది ఇదంతా. ఈ సందర్భంగా మరొక ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇదే మ్యాగీ మిల్లా మిస్ ఇంగ్లాండ్ ఇంకో కొన్ని ఆరోపణలు చేసింది. ఎవరితోటి, ఇక్కడ హిందూ అనేటువంటి వార్తాపత్రికకు ఆమె ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. మరొకసారి మిస్ వరల్డ్ పోటీలపైన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఒక ఆరోపణ చేసింది, మళ్ళీ కొన్ని ఆరోపణలు చేసింది. గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గరికి వచ్చి, నేను ఈసారి లండన్ లేదా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు తనతో ఏకాంతంగా గడపాలని తనను బలవంత పెట్టినట్టు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆమె ఆరోపించింది. దాంతోపాటు మిస్ వరల్డ్ నిర్వాహకులు తనపై తప్పుడు మరియు పరువు నష్టం కలిగించేటువంటి ప్రకటనలు చేస్తున్నారని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలియా మోర్లీ హిందూ వార్తాపత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనకు పోటీలో అవకాశం లేదని నమ్మి మ్యాగీ వెళ్ళిపోయిందని చెప్పడం ఎంతో బాధ కలిగించిందని కూడా ఆమె ఆరోపించింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించే ఇద్దరు కాంగ్రెస్ నేతలను గుర్తించిన విచారణ కమిటీ మిస్బిహేవ్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డికి సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేతలు ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్, ఫయీం ఖురేషి అని చెప్పేసి నిన్నటిదాకా వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు రాగానే వెంటనే కేసులు పెట్టి ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళని మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఇవి ఇలా జరుగుతుండగానే ఆమె మళ్ళీ కొన్ని ఆరోపణలు చేసింది. ఈ ఇంగ్లాండ్, ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఈసారి ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి అన్నారంట, నేను ఇంగ్లాండ్ కానీ లండన్ కానీ వచ్చినప్పుడు మీరు మాతోటి ఏకాంతంగా గడపాలి అని చెప్పేసి ఆమె పట్ల మాట్లాడారట. మరి ఎవరు
ఎవరు అట్లా మాట్లాడిర్రు? అసలు ఆ విచారణ చేసినటువంటి కమిటీ రిపోర్ట్లో ఉన్నది ఎవరో తేలితే ఇగో ఈ దొంగలు ఎవరో బయటపడతారు. మరి ఇందులో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడా, ఫహీం ఖురేషి ఉన్నాడా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది మాత్రం తేలుతుంది. వీళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి 1-2. సో కాబట్టి ఏంటిది అనేది తేలుతుంది. సో కాబట్టి ఆ రిపోర్ట్ బయట పెట్టాలి. ఆ రిపోర్ట్ బయట పెడితే ఇప్పుడు మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు కానీ బయట నడుస్తున్నటువంటి చర్చ కానీ అన్నింటికీ ఒక సమాధానం దొరుకుతుంది. మరి పెడుతుందా ప్రభుత్వము, లేకపోతే ఇద్దరు చాలా దగ్గర వ్యక్తులు రేవంత్ రెడ్డికి. ఇటు ఫహీం ఖురేషి అయితే ఇంకా మొత్తం రేవంత్ రెడ్డి, ఫహీం ఖురేషి ఇక ఇద్దరు ఒకటే. ఇంకా ఆయన బినామీ అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇక చాలా విషయాలు ఇద్దరికి మధ్యలో చాలా ఉంటాయి. దాంతోపాటు అనిల్ కుమార్ కూడా చాలా దగ్గరగా ఉంటాడు. మరి ఇద్దరు రేవంత్ రెడ్డి మనుషులే. మరి వీరిద్దరి కోసమే ఆ ప్రయత్నాలు చేసిరా, లేకపోతే ఇంకెవరి కోసమైనా ప్రయత్నాలు చేసిరా అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో కాబట్టి దీని వెనకాల ఉన్నది ఎవరు, దీన్ని నడిపించింది ఎవరు, ఆమెతోని సంప్రదించింది ఎవరు, ఆమెతోటి మేము లండన్ వచ్చినప్పుడు లేదా ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు మాతోటి ఏకాంతంగా గడపాలని చెప్పినట్లు ఆమె ఆరోపిస్తూ ఉన్నది. దాంట్లో వాస్తవం ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా తెలవాలంటే ఆ రిపోర్టు బయటకు రావాలి. ఆ రిపోర్టు బయటకు వస్తే అందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో బయట ప్రపంచాన్ని తెలుస్తుంది. దాన్ని బట్టి మిగతా వ్యవహారం అంతా కూడా నడుస్తుంది, తప్పకుండా దొరుకుతారు. కానీ మరి ఇటు ఆ మిస్ వరల్డ్ నిర్వాహకులు ఈ విషయం పట్ల కొంత సానుకూలంగా లేరు. ఇదే విషయాన్ని ఆ రిపోర్ట్లో ఏముంది అనేటువంటి విషయాన్ని అడిగితే మన జయేష్ రంజన్ గారు రొసరొసలు ఆడుతూ ఉన్నారు మీడియా మీద, శంగ ఎగురుతూ ఉన్నాడు ఆయన. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం దిగిపోయినాక ఆయన పరిస్థితి ఏందో అర్థమవుతలేదు, కానీ చాలా అదైతా ఉన్నాడు ఆయన, ఆగమాగం అవుతూ ఉన్నాడు. అప్పుడు పెట్టుబడుల కోసం అక్కడికి పోతేనేమో అక్కడ ఓ కథ అయింది, ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఓ కథ. సో కాబట్టి ఏదేమైనా ఆమె చేసినటువంటి ఆరోపణల పట్ల ఆ విచారణ కమిటీ నివేదికలో ఏముంది, ఆ నివేదికలో ఏముందో బయట పెడితే మొత్తం వ్యవహారం అంతా బయటపడుతుంది. దాంట్లో దొంగ ఎవడు, దొర ఎవడు, దాని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా లేడా, ఆయన తప్పించుకుంటున్నాడా, లేకపోతే ఆయన మనుషులే ఉన్నారా, ఎవరున్నారు ఏందనేది మాత్రం క్లియర్గా